కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం సుధీర్ కుమార్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేసిందని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని పాటించలేదని, గతంలో దళితులకు ఉన్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాలను రద్దు చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని, బలహీన వర్గాల ప్రజలు తమ ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఓడించి గద్దెదించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అందరికీ జై భీమ్ అండి. నా పేరు సుధీర్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎలక్షన్ల వరకు దళితులపైన జరిగిన దాడులు, దళితులపైన జరిగిన అన్యాయాలు, అట్రాసిటీలు, అలాగే మా పథకాలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో, మా జాతి ప్రజలను మరి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎలాగైనా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, లేదంటే దళితులకు మనుగడ ఉండదనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా 4 టీములుగా ఏర్పడి మేము ప్రతి పల్లెలకు, ప్రతి దళిత వాడలకు, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో తుని కేంద్రంగా మేము ఇక్కడ మా సభ్యుల్ని కలిసి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, దళితుల మేనమామని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే చంపి డోర్ డెలివరీలు చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని తన యాత్రలో బస్సుల్లో తిప్పుకుంటూ మరి దళితులకి చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్పినటువంటి ముద్దాయిని పక్కన పెట్టుకొని తిరగడంలో జగన్ ఉద్దేశం ఏంటి అంటే, దళితులు చంపి డోర్ డెలివరీ చేసినా వీళ్ళు ఏం అడగరు, వాళ్ళు గంపగుత్తుగా నాకే ఓట్లేస్తారనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అలాగే శిరోముండనం కేసులో మరి మొన్నటిదాకా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈరోజు అతనికి జైలు శిక్ష పడ్డాక కూడా అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇచ్చారంటే మీకు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మేము అర్థం చేసుకోగలుగుతాం. అలాగే శృంగవృక్షంలో ఒక కుర్రాడిని, ఎస్సీ కుర్రాడిని చంపి నడిపల్లి రాము బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నటువంటి వ్యక్తి, అతన్ని అగ్రకులాల వారు చంపి మరి వారికి పదవులుగా అట్టబెట్టారు, వాళ్ళకి బెయిల్ ఇప్పించారు. మరి ఆ కుటుంబానికి అయితే న్యాయం జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఆయన ఏ విధంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎవరైనా ఉన్నారంటే దళితులు ప్రథమంగా ఉన్నారు. వాళ్ళని చంపడం, కొట్టడం, వాళ్ళ మీద అట్రాసిటీలు, వాళ్ళ పిల్లల్ని రేప్ చేయడాలు, వాళ్ళ మీద తిరిగి ఎదురు కేసులు పెట్టడం అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి అధికారం ఇచ్చినప్పటికీ, రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, వీళ్ళకి మంత్రులు ఉన్నప్పటికీ వీళ్ళెవరు నోరు తెరవరు. వీళ్ళకి అధికారాలు మాత్రమే ఉన్నాయి, కానీ వీళ్ళకి మరి ఎటువంటి ప్రాధాన్యత లేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, దళితులకి రావాల్సినటువంటి అన్ని పథకాలను నిర్వీర్యం చేసినటువంటి ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 27 పథకాలు ఎస్సీలకి రావాల్సినటువంటి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీలకి రావాల్సినటువంటి 27 పథకాలు తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా 100 మంది మా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకొని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా రాణిస్తున్నటువంటి ఈ పథకాన్ని తీసేసి నిర్వీర్యం చేసి రీసెంట్గా జగనన్న విద్యా విధానాన్ని పేరు మార్చి మరి కనీసం ఒక 10 మందిని కూడా ఎస్సీలు కానీ ఎస్టీలను కానీ విదేశాలకు పంపించినటువంటి దాఖలాలు లేవు. గతంలో నియమించబడేటువంటి విద్యార్థులకు కూడా వారి ఫీజులు చెల్లించక వారి విద్య మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నాను, ఈయన అంబేద్కర్ గారి కన్నా అభినవ అంబేద్కర్ అనుకుంటున్నాడు. ఈయన ఏమన్నా ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు ఎక్కడ, ఈయన ఎక్కడ? రాష్ట్రాన్ని గంజాయిమయం చేసి మరి విద్యార్థులందరినీ మత్తులకు బానిసలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక తునిలో ఎటువంటి అలజడులు కానీ, ఎటువంటి ఈ గంజాయి మత్తుకు బానిసలైనటువంటి కానీ మా పిల్లలు ఎవరూ లేరు. ఈరోజు తుని గంజాయికి బానిస, మత్తు పదార్థాలకి, మానద్రవ్యాలకి సెంటర్గా అవుతుందంటే దానికి కారణం మా బిడ్డలు అన్యాయం అవుతున్నారంటే కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే మాకు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మా బిడ్డలు ఎవరైనా కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలంటే వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి, అవి తీసేశారు, అవి నిర్వీర్యం చేశారు. మా సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి మరి మిగతా నవరత్నాలకు వాడుకుంటున్నాడు. మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలుగా చేసి ఈ రోజుకి ₹1